పౌర్వివ దినోత్సవం సందర్భంగా మనతో మాట్లాడుతున్నారు యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మధు యాదవ్ గారు. అన్న నమస్తే, చెప్పండి అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికి దగ్గర 141 సంవత్సరాల నుంచి ఆవిర్భవించి ఇన్ని రోజులు అయింది కదా. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో విజయం సాధించిందంటారా? ఇప్పుడు ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు వస్తున్న రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఈ భిన్నమైన డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచించాలి, 1945 తెలంగాణ మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాడికి కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రని ఎవరు కూడా చెరపనిది. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల మీద ఏర్పడ్డది. వారి కుటుంబం త్యాగాల వల్ల ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారి త్యాగాలతోటి ఈ భారతదేశానికి మనకి చాలా కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. పంచవర్ష ప్రణాళిక కానీ ఇంకా ఏది చూసుకున్నా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి చాలా అనుబంధం ఉంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రని మార్చడం అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు ఏదో కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని అంటున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. సరే, కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం, కానీ 2028లో పుంజుకోబోతున్నాం. మేము ఖచ్చితంగా 2028లో మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మీరు చూడబోతున్నారు. అది జరుగుతుంది. మత ప్రాతిపదికన ఈ 15 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం పరిపాలించింది. ఇక దానికి ఆకులు చెల్లిపోయినాయి, అవి రాలే ఆకులు ఇక రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 2028లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. దాంట్లో మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. ఓకేనా. మా రేవంత్ రెడ్డి గారు రాకముందుకు తెలంగాణ కాంగ్రెస్ ఒక విధంగా ఉంది, అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణ కాంగ్రెస్ ఒక విధంగా ఉంది కదా, ఇది ఎంతవరకు అవసరమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకముందని 2 వర్షాలు మనం మాట్లాడినప్పుడు 2013కు మనం 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సరే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ మన విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి చలించిపోయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన దశలో ఉద్యమ క్రమంలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డది. కేసీఆర్ ఉద్యమ ప్రభావం వల్లనే తెలంగాణ వచ్చిందని కొంత వాదన తెలంగాణ ప్రజలలో పాతుకుపోయింది. దానివల్ల ఏం జరిగిందంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండడం, భారతదేశం వచ్చిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల కొత్తగా ఈ కేసీఆర్ ఈ వాదనని లేపడం వల్లనే మనకు తెలంగాణ వచ్చిందనే భావన తెలంగాణ ప్రజలలో బలంగా ఉంది. దానివల్ల కేసీఆర్కు ఓ టైం అవకాశం ఇచ్చారు. ఇక రెండోసారి అధికారం అంటే అప్పుడు వచ్చిన రైతు బంధు, రైతు భరోసా మీరు చూస్తే బాగా అర్థమై ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో కొత్త పథకాలను అట్రాక్టివ్ పథకాలను తెచ్చిపెట్టి మళ్ళీ వచ్చేసి 2018లో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మీరే చూసారు, ఉచిత ఎరువులు అన్నాడు, ఉచిత యూరియా అన్నాడు, అన్నీ అన్నాడు, దళిత బంధు అన్నాడు, దావా చేసిండు, ఊరికి 1, 2 ఇచ్చిండు. దాన్ని ప్రజలు విశ్వసించలేకపోయారు. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం సరే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట చాతుర్యం కానీ మాట్లాడే విధానం అట్రాక్టివ్, ఒక కేసీఆర్ని ఢీకొనగల సమర్థుడు రేవంత్ రెడ్డి అనేది ప్రజలు విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది. ఈ కార్యకర్తల మనోధైర్యం, రేవంత్ రెడ్డి యొక్క మాట చాతుర్యంతో మేము అధికారంలోకి రావడం జరిగింది. అన్న, మామూలుగా మన సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అయితే 70% విజయం సాధించింది కదా. ఈసారి నెక్స్ట్ మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ కాకుండా నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్కి వెళ్తుంటుంది కదా, దీంట్లోకి అదే విధంగా సాధిస్తుంది విజయం. ఖచ్చితంగా మున్సిపాలిటీలని మేము 121 మున్సిపాలిటీలు ఉన్నాయి తెలంగాణలో. 1-2 మున్సిపాలిటీ అడిటుగా ఇప్పుడు ఎలక్షన్ లేవనుకుంటున్నాం. బహుశా మేము సెంచరీ దాటి గెలవబోతున్నాం. సెంచరీ దాటి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నాం. అన్న, ఇప్పటివరకు సూర్యాపేట నియోజకంగా ఉన్నది కదా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనేది ఒకరు అనేది ఇంతవరకు లేదు కదా. ఈసారి అన్న అది నెరవేరుతుందా, లేకపోతే వీటి వల్ల ఏమన్నా మనకు సూర్యాపేటలో డిస్టర్బెన్స్ వస్తుందా పార్టీలో? సరే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కొంచెం మీరు డౌట్ ఉన్నారు, ఎవరు లేరు, దాని పోస్ట్ ఖాళీగా ఉంది అనుకుంటారు, కానీ పోస్ట్ ఏం ఖాళీగా లేదు. దాన్ని సర్వోత్తమ్ గారు భర్తీ చేశారు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. సరే, మీకు ఇంకొక డౌట్ కొద్దిగా అటు ఇటు ఉంది. ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లో బ్యాలెట్ పార్టీ గుర్తుల మీద జరగలేదు కాబట్టి ఇన్ఛార్జ్ అవసరం కానీ ఇన్ఛార్జ్ యొక్క విధానం కానీ మీకు తెలియకపోవచ్చు. ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లలో మనం అభ్యర్థికి మనం బీఫామ్ ఇచ్చేది ఉంటుంది. ఖచ్చితంగా అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, ఈ రాష్ట్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో, ఇన్ఛార్జి సర్వోత్తమ్ బాబు ఆధ్వర్యంలో బీఫామ్లు పంచడం జరుగుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్పంచ్ ఎలక్షన్లలో మన సూర్యాపేట జిల్లా 4 కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థుల కంటే ఎక్కువ కూడా సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో సర్పంచ్లను గెలిపించుకోవడం జరిగింది. మనకంటే తొంగుతుర్తి కాన్స్టిట్యున్సీ తక్కువ అభ్యర్థులు గెలిచారు. కోదాడ కాన్స్టిట్యున్సీ తక్కువ, మనకంటే ముందు స్థానంలో హుజూర్నగర్ ఉంది. సెకండ్ ప్లేస్లో సూర్యాపేట కాన్స్టిట్యున్సీ ఉంది. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో కూడా మేజర్ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ సర్వోత్తమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వేనారెడ్డి, పొద్దుభాస్కర్ గారి ఆధ్వర్యంలో గెలవడం జరిగింది. మీకు సర్పంచ్ ఎలక్షన్లో ఒక 4-5 గ్రామాలు మీకు మనం ఇన్ఛార్జికి ఇచ్చారు కదా, ఆ ఇటు విజయం ఏ విధంగా సాధించారు? నెక్స్ట్ అదే విధంగా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ మీకు ఏమైనా ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం ఉందా? సరే, పార్టీ నిర్ణయం మేరకు ఎక్కడ ఏ వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చినా, ఏ కార్యక్రమం అప్పచెప్పినా
రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఉత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో వేనారెడ్డి పోతు భాస్కర్ గారు ఆ పార్టీ నిర్ణయం మేరకు ఏ వార్డు ఇచ్చినా ఏ మున్సిపాలిటీలో ఇచ్చినా గెలిపించే ప్రయత్నం చేస్తాం. మన ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనకు 4 గ్రామ పంచాయతీలు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అందులో 3 గ్రామ పంచాయతీలు గెలిపించుకోవడం ఫస్ట్ విడతలో జరిగింది. రెండో విడతలో మనకు ఉర్లుగొండ గ్రామాన్ని కూడా వాళ్ళు ఒప్పజెప్పడం జరిగింది. మీరు చూడండి, 40 ఏళ్ల చరిత్రలో ఉర్లుగొండ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడంతో పాటు క్లీన్ స్విప్ చేయడం జరిగింది. వార్డులో అండ్ సర్పంచ్ కూడా 250 ఓట్ల మెజార్టీ, భారీ మెజార్టీ. ఆ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత ఏ పార్టీ కూడా 250 ఓట్లతో గెలవలేదు, 60-30 ఓట్లతో గెలిచేది. ఈసారి దాని దగ్గర ఉండి ఆ కాంగ్రెస్ జెండా ఎగరేసి అది సర్వోత్తమ రెడ్డి గారికి, మా దామోదర్ రెడ్డి గారికి అంకితం చేయడం జరిగింది. అట్లాగే దామోదర్ రెడ్డి లేని లోటును సర్వోత్తమ రెడ్డి బాబుతో భర్తీ చేస్తూ ఆ దామోదర్ రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సూర్యాపేట ఇన్ఛార్జిగా భవిష్యత్తులో సర్వోత్తమ రెడ్డిని ఒక నాయకునిగా మేము చేసి ఈ రాష్ట్రానికి అందిస్తామని తెలియజేస్తున్నాం.